రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ నిధులకు సంబంధించి 22వ విడతకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ అయిందండి. ఈ మార్చి నెలలో 13వ తేదీన పీఎం కిసాన్ 22వ విడత నిధులైతే అస్సాం రాష్ట్రంలో నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అయితే రిలీజ్ చేయబోతున్నారండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. వెబ్సైట్లో అంటే 2-3 రోజుల్లో పీఎం కిసాన్ అందబోతోంది అనగా 2 రోజుల ముందే ఈ వెబ్సైట్లో అయితే డేట్ చూపిస్తుంది అనేసి చెప్పడం జరిగింది కదండి. సో అందులో భాగంగానే చూడండి, మీరు వెబ్సైట్‌లోని మీకు చూపిస్తున్నాను వీడియోలో. సో కొత్త డేట్ అయితే జస్ట్ ఇప్పుడే ఒక గంట అయిందంతే ఈ వెబ్సైట్ అప్డేట్ అయ్యి. సో వెబ్సైట్‌లో అయితే కొత్త డేట్ అయితే చూపిస్తుందండి. రైతులకు ఎంతగానో శుభవార్త అని చెప్పాలి. మార్చి 13వ తేదీ శుక్రవారం నాడే ఈ 22వ విడత రూ. 2000 రిలీజ్ చేయబోతున్నారు. ఈ పీఎం కిసాన్‌కి సంబంధించి ఎప్పుడైతే వేస్తారో అప్పుడే అన్నదాత సుఖీభవ అమౌంట్ కూడా విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది కదండీ. అదంతా మీరు అందరికీ తెలిసిందే అది. సో అన్నదాత సుఖీభవ చివరి విడత అంటే మూడో విడత రూ. 4000, పీఎం కిసాన్ రూ. 2000 కలిపి రూ. 6000 అయితే రైతులకి ఈ మార్చి నెలలో 13వ తేదీనైతే అందబోతున్నాయండి. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలామంది అనర్హుల రైతుల పేర్లు అయితే తొలగించడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం. సో మీ పేరు కూడా బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో ఒక వీడియో చేశాను. సో నా ఛానల్కి వెళ్ళి ఆ వీడియో చూడండి. ప్రతి ఒక్క రైతు కూడా అగ్రిస్టిక్ యాప్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. అంటే రైతు గుర్తింపు ఐడి కోసం అయితే నమోదు చేసుకోవాలి. సో ఇది తప్పనిసరి. సో రైతు గుర్తింపు నెంబర్ కోసం అయితే మీ సచివాలయానికి వెళ్ళి మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కార్డు అయితే ఏమీ ఇవ్వరండి. జస్ట్ అంటే ఆ రైతు పేరు మీద ఒక గుర్తింపు ఐడి అయితే జనరేట్ అవుతుంది, ఒక ఐడి క్రియేట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా రైతు గుర్తింపు ఐడి కోసం అయితే నమోదు చేసుకోవాలండి. అలాగే తక్కువ టైంలో మీకు వివరంగానే చెప్పాను అనుకుంటున్నానండి. గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా వెంటనే మీకు వీడియో చేస్తాను. ఇన్ఫర్మేషన్ అయితే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ అయితే వీడియో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.